Nobody can stop this flow. Hallelujah. Hallelujah. చూడండి, ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 7వ వచనం ముఖ్యంగా దాన్ని చూద్దాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరంగా కనిపిస్తున్నాయో వాటన్నిటినీ కూడా నేను నష్టముగా ఎంచుకుంటున్నాను అని చెప్తున్నాను. ఈరోజు మన జీవితంలో కూడా ఈ మాట నెరవేర్పులోనికి రావాలి. ఏవేవి మనం లాభం అని అనుకుంటున్నామో అవన్నీ కూడా నష్టం అనే గ్రహింపు రావాలి. ఏవి మనం కావాలి అనుకుని తిరుగుతున్నాం, ఈరోజు మన ప్రయాణాలు ఎలా ఉన్నాయి, మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనే విషయాల్ని కొంచెం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం విషయమై మనం ఆలోచన చేసినప్పుడు మనకి బుద్ధి వివేకములు కలుగుతున్నప్పుడు అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది మనం ఎటు వెళ్తున్నామని. మనం గడిచిన వారం మనం కొన్ని విషయాలను చూసాం కదా. అబద్ధము కూడా బలముతోనే వస్తుందని, నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనే మోసం చేయు శక్తి పంపబడుచున్నదని, సత్య విషయమైన ప్రేమను అవలంబింపక ధర్మశాస్త్రంను విడిచిపెట్టే ఒక భయంకరమైన డేంజర్ జోన్ ఉందని నేర్చుకున్నాం కదా. తాను ఎటు వెళ్ళిపోతున్నాడో గ్రహింపులోనికి రాని ఒక జీవితం, గమ్యం చేరిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో చూసి వెనక్కి రాలేని ఒక స్థితిలోనికి వెళ్ళకుండా దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నప్పుడు, కొంతమందిని మాదిరిగా పెట్టి చూపిస్తున్నప్పుడు మనం చూసి ఈరోజు నేర్చుకుందాం. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా చూడండి. 19వ వచనం, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఈ మాటల్ని కొంచెం అర్థం చేసుకుందాం. వారి కడుపే వారి దేవుడు. చెప్పండి, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడట. వారి కడుపే వారి దేవుడు అంటే ఏంటండి? ఒక మాట చెప్పనా? 2 సింహాసనాలు వేయండి, ఒక సింహాసనం మీద దేవుడు కూర్చుంటే ఇంకొక సింహాసనం మీద కడుపు కూర్చుంటుంది, తెలుసా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈరోజు మన ప్రయత్నాలు కానీ మన ప్రయాణాలు కానీ ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏది మనకి దేవుడుగా ఉందో. ఈ లోక నీతి ప్రకారం ఈ లోక సామెత ఒకటి ఉంది. కోటి విద్యలు దేని కొరకట? కోటి విద్యలు దేని కొరకట? కూటి కొరకే. అక్కడే జీవితం ఆగిపోమని లోకం నేర్పిస్తుంది. నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూటి కొరకేరే బాబు అని నేర్పిస్తుందండి.
నువ్వు ఎన్ని విద్యలు, ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత ఏది సంపాదించుకున్నా కడుపుకి ఆహారం కొరకే అని నేర్పిస్తుంది. అవును, మనం ఎలా వెళ్తున్నాం? మన జీవితాలు ఎలా కొనసాగుతున్నాయి? కొంచెం ఆలోచన చేద్దామా? ఈరోజు కొంచెం సమయం తీసుకొని ఆలోచన చేద్దామా? పుట్టిన బిడ్డ పాలు తాగకపోతే, జాగ్రత్త వినండి, పుట్టిన బిడ్డ 2 రోజుల నుంచి పాలు తాగకపోతే నువ్వు వెంటనే ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం కదా. పుట్టిన బిడ్డ పాలు తాగకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇంకా ఆలోచించండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్న వయసులో వారం రోజుల నుంచి తిండి తినట్లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎదిగిన వారు, పెళ్ళైన వారు, వాళ్ళు కూడా ఒక వారం రోజుల నుంచి తిండి తినట్లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఈరోజు ఒక ప్రశ్న అడగనా? ఒక బిడ్డ వాక్యం చదవట్లేదు 2 రోజుల నుంచి, ఏనాడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఒక బిడ్డ వారం రోజుల నుంచి వాక్యంలో ఉండట్లేదు, లోకంలో తిరుగుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన వస్తుందా? పుట్టిన బిడ్డలు అసలు ఎలా ఉండాలి? పుట్టిన బిడ్డలు ఏం పనిలో ఉండాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మొదటి 3 వచనాలు మాత్రం చదివితే చాలు. చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే ఈలోను అబద్ధ బోధకులు ఉండిరి. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నారండి ఇక్కడ? సమస్త దుష్టత్వమును విడిచిపెట్టాలి. నువ్వు ప్రభువు దయాళుడని రుచి చూసావు కదా, నీ జీవితంలో నీకు అర్థమైంది కదా, ప్రభువు యొక్క దయ నీకు అర్థమైందే, ఆయన రక్షిస్తారని నీకు అర్థమైందే, మన పాపముల నుంచి, మన దోషముల నుంచి పరిహరించగలిగిన వాడు ఆయన ఒక్కడే అని మనకు అర్థమైంది కదా. వెంటనే మనం చేయవలసిన కార్యం ఏంటి? సమస్త దుష్టత్వమును విడిచిపెట్టాలి. ఎవరైనా ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు నీకు మానవత్వం లేదా అంటాం. అంటే ఏంటి? మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నీకు తెలీదా అని అడుగుతున్న ఒక ప్రశ్న కదా. మరి దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుని యొక్క స్వభావమే దుష్టత్వం. మరి దేవుని యొక్క స్వభావం ఏంటి? దేవత్వం లేదా దైవత్వం. సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టేసేయాలి. నీకు యేసు ప్రభు దొరకగానే సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టేయాలనిపిస్తుంది. పొట్టి జక్కయ్యని ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు తన ఇంటికి రాగానే తనకు అనిపించింది, నేను సమస్తమైన దుష్టత్వంను విడిచిపెట్టేస్తానని, నాకున్నదంతా కూడా నేను ఇచ్చేస్తానంటున్నాడు. అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకుంటే ఎవరికి 4 గంటలు ఇచ్చేస్తానంటున్నాడు. ఎవరు నేర్పించారు తనకి ఇవన్నీ? ఎవరు చెప్పలేదండి. సమస్తమైన దుష్టత్వం విడిచిపెట్టేయాలనిపిస్తుంది యేసు ప్రభు దొరకగానే. ఒకసారి సమరయ స్త్రీని ఆలోచించండి.
యేసు ప్రభు దొరకగానే తన కుండను విడిచిపెట్టేసిందండి. యేసు ప్రభు దొరకగానే నువ్వేవేవి విడిచిపెట్టుకున్నావో చెప్పు. ఏది విడిచిపెట్టకుండా యేసు కావాలి అంటే సాధ్యమవుతుందా? అవ్వదు. నీ చేతుల్లో గట్టిగా ఒక పెన్ను, ఒక ఎరేజర్ పట్టుకున్నావు అనుకో, నీకు సడన్గా ఇప్పుడు వేడివేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని తీసుకుని వచ్చారనుకో, నువ్వు ఆ అన్నం పట్టుకోవాలి అంటే, ఆ కంచం పట్టుకోవాలి అంటే ఈ రెండు చేతుల్లో ఉన్నవి విడిచిపెట్టాలి కదా, అవునా కాదా? ఆ? అదే విధంగా యేసుని జీవితంలో వచ్చిన తర్వాత నువ్వు అన్ని విడిచిపెట్టేసేయాలి, అప్పుడే ఆయన పట్టుకోవడం సాధ్యం. నేను ఇది పట్టుకుంటాను అది పట్టుకుంటానంటే నోను అది సాధ్యం కాదండి. సమస్తమైన కపటం విడిచిపెట్టేసేయాలి. మనం అది విడిచిపెట్టేయాలి, లేకపోతే మనం రెండింటిని పట్టుకొని మనం హ్యాండిల్ చేయలేం, వెళ్ళలేం. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. కొంతమంది ఇలా అంటాం, నేను ఎవరో తెలుసా, ఒక్కసారి బైబిల్ పక్కకు పెట్టానంటే నేను ఎవరో తెలుసా. అసలు నువ్వు నువ్వు బైబిల్ని పట్టుకున్న తర్వాత నేను ఎవరో తెలుసా అనే మాట అనడానికి ఇంకేం లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా నా క్రీస్తు ఎవరో తెలుసా అనే ప్రవర్తనలోనే ఉండాలి కదా. నా ఇంకొక రూపం నువ్వు చూసావా అంటే ఇంకా దాచుకున్నావా, విడిచిపెట్టలేదా? ఇంకా విడిచిపెట్టేయాలి. విసర్జించినది విడిచిపెట్టేయాలి. పలుకుదామా మాట? హల్లెలూయా. భూమిలో కూడా చూడండి, భూమి మీద ప్రస్తుతం మనం కూడా పాతకాలంలో, ఇప్పుడంటే వాష్రూమ్స్ అన్నీ వచ్చినాయి కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, విడిచిపెట్టినవన్నీ కూడా భూమిలో కప్పెట్టేవాళ్ళు. మాకు బాగా గుర్తు, మేము చదువుకునే కాలంలో మనం డెలివరీ అయిన తర్వాత మాయ వస్తుంది చూసారా, దాన్ని ఆయమ్మలు తీసుకుని వెళ్ళి భూమిలో కప్పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో అంటే వేస్ట్ డిస్పోజల్ వాళ్ళు వస్తున్నారు, చెత్త వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఆ కాలంలో మాత్రం భూమిలో కప్పెట్టేవాళ్ళు. అది బిడ్డ ఎదిగేంత వరకే, తర్వాత అది పనికిరాదు. ఈరోజు మనం వంటలు వండుకునేటప్పుడు చూడండి, నువ్వు క్యాలీఫ్లవర్ ఇంటికి తెచ్చుకుంటావు, దాని మొక్క మొత్తం తెచ్చుకుంటావా? ధాన్యం తెచ్చుకున్నావని మొత్తం వరి మొత్తం తెచ్చుకుంటావా? లేదు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత చెత్త వేరైపోవాలి. వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా, ధాన్యమునకు చెత్తతో పనేంటి అని. వాక్యం చెప్తున్న మాట ఏంటి? ధాన్యంతో చెత్తకు పనేంటి? పని లేదు. ఒక పాయింట్ వరకే ఇవన్నీ. మనం పుట్టినప్పుడు దుష్టత్వంలోనే పుట్టాం, మనం పుట్టినప్పుడు కపటంలోనే పుట్టాం, అసూయల్లోనే పెరిగాం, దూషణ మాటల్లోనే పెరిగాం. అవును, కాదనట్లేదు. కానీ ప్రభు మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ జీవితంలో ఒక మార్పు వచ్చేయాలి. ఇంకా ఇవన్నీ మన జీవితంలో కనిపిస్తున్నాయి అంటే అర్థం మనం మారలేదని, మనం పుట్టలేదని, మనం క్రీస్తులో లేమని అర్థం. అయితే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే, అంటే అప్పుడే పుట్టిన బిడ్డను పోలి, అప్పుడే పుట్టిన బిడ్డలాగా నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాలి. చిన్న బిడ్డ చూడండి, పాల కోసం ఏడుస్తారు, ఏడ్చి 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 ఆ పాలు దొరికిందాక వాడు వదలడండి. చిన్న బిడ్డ ఆ పాలు దొరికిందాక వదలడు, ఏడుస్తూనే ఉంటారు. నువ్వు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం కావాలి, పాలు కావాలి. నువ్వు పంచపక్ష పరవన్నాలు పెట్టిన వాడికి వద్దు, నువ్వు నువ్వు ఎంత బిర్యానీ పక్క తీసుకెళ్ళి పెట్టినా వానికి వద్దు, వానికి ఏం కావాలి, పాలు కావాలి. కొత్తగా జన్మించిన పిల్లలకు పాలు సరిపోతాయి.
ఆ పాల కోసం వాడు ఎలా ఏడుస్తాడో జ్ఞాపకం చేసుకుందాం. అలా వాక్యం అనే పాలు అవి దొరకకపోతే ఏడుపు, ఇవన్నీ ఒక ఎత్తు. నీకు వాక్యం ఉంది, పాలున్నాయి, అయినా తాగట్లేదు, అయినా వినట్లేదు, ధ్యానించట్లేదు. అప్పుడు వైద్యుడు అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ లోకంలో మనకు మన జీవితం మనకి ఏం పాఠం నేర్పిస్తుందంటే, మనం ప్రతి విషయాన్ని ఆలోచించడం వలన దేవునిలో మనం ఎలా ఎదగాలి అనే విషయం అర్థమవుతుంది. దేవునిలో మనం ఎలా వెళ్తున్నాం అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కానీ అంత టైం తీసుకొని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం చదువుకుంటున్న వాక్య భాగం ఏంటో తెలుసా? వారి కడుపే వారి దేవుడు అని. మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతున్నాం? 6 నెలలు పాలు తాగాలి, తర్వాత నుంచి కొంచెం కొంచెం ఫుడ్ అలవాటు చేయాలి అని పిల్లలకి ఆహారం పెడుతూ ఉంటాం. పిల్లలకి బలమండి, పిల్లలు ఇష్టపడతారండి, పిల్లల కన్నులకి బాగా కనబడాలండి అని ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికి వాళ్ళ కడుపు నింపుతూనే ఉంటాం. ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత చదివిస్తాం. ఎన్ని లక్షలు పోసి చదివిస్తాం? బాగుంది, చదివించొద్దని చెప్పట్లేదు. కానీ అది మాత్రమే జీవితం అన్నట్టుగా పరిగెడుతున్న పరుగుందే, అది నష్టం అని చెప్తున్నాం. అది లాభకరం కాదు అని వాక్యం చెప్తుంది. పౌలు గారు చెప్తున్న సాక్ష్యం విన్నారా? క్రీస్తు నిమిత్తం ఏవేవి లాభకరం అనిపించినాయో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. అంటే ఈ లోకం ఏది లాభమని చూపిస్తుందో క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి అది నష్టమై మారిపోతుంది. ఈ లోకం ఏది నష్టమని చెప్తుందో క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి అది లాభమై మారుతుంది. ధనవంతుడు లాజర్ను ఒకసారి ఆలోచించండి. లోకం ఎవరికి విలువిస్తుందండి? ధనవంతుడికా లాజర్కా? ధనవంతుడికే, ఖచ్చితంగా ధనవంతుడికే విలువ దొరుకుతుంది. కానీ దేవుడు ఎవరికి విలువ ఇచ్చారో తెలుసా? లాజర్కి. ఇవన్నీ ఒట్టి స్టోరీసా? కాదు, మనకు పాఠాలు, మనకి గుణపాఠాలు. గుణపాఠము అంటే ఏంటో తెలుసా? గుణమును సరి చేసుకోవడానికి అవసరమయ్యే పాఠం. గుణపాఠము అంటే గుణాన్ని, మన స్వభావాన్ని మార్చుకోవడానికి తగిన పాఠం అని అర్థం. ధనవంతుడు పూర్తి జీవితాన్ని దేవుడు మన ఎదురుగుండా పెట్టారు. లాజర్ యొక్క పూర్తి జీవితాన్ని మన ఎదురుగుండా పెట్టారు. ఈరోజు అడుగుతున్న ప్రశ్న, నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? నీ జీవితం దేని కొరకు పరిగెడుతుంది? కొత్తగా జన్మించిన పిల్లలకు పాలు సరిపోతాయి. ఆ పాలు కూడా నిర్మలమైన వాక్యమై ఉండాలి. వాక్యం దొరకకపోతే ఏడుపు రావాలి. అటువంటిది వాక్యం విరివిగా దొరుకుతున్న 2 రోజులైనా వాక్యం లేకుండా బతికేస్తున్న జీవితం అసలు రోగం కలిగిన జీవితమే. చిన్నపిల్లలు 2 రోజులు పాలు తాగకపోతే నువ్వు వైద్యుడి దగ్గరికి గబగబా పరిగెట్టుకుని వెళ్తావు కదా, అలా 2 రోజులు వాక్యం చేరకపోతే త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆయన పరమ వైద్యుడు. ఆయన రెక్కలలో ఏముంది? స్వస్థత ఉంది. ఆయన రెక్కల్లో ఉన్న స్వస్థతను దేనికి ఆపాదించుకుంటున్నావు? భూ సంబంధమైన కేవలం ఒక క్యాన్సర్కో, ఒక జ్వరానికో, ఒక జబ్బుకోనా? కాదమ్మా. ఆయన చెప్పిన, ఆయన ఇస్తానన్న ఆ రక్షణ
ఆయన ఇస్తానన్న స్వస్థత కేవలం శరీరానికి కాదు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని ఎవరు బాగు చేయలేరు, యేసు తప్ప. అందుకే చూడండి, పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యం వచ్చింది. ఎవరిని చక్కబెట్టుకోమంటున్నారు? మనస్సును, హృదయమును. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, పిల్లలు పుట్టారండి, బాగున్నారండి, చక్కగా పాలు తాగుతున్నారండి, చాలా బాగున్నారండి, ఆశీర్వదింపబడ్డామండి. కాదు, ఆ ఆశీర్వాదంలో ఆగిపోకమ్మా. వారి నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఎప్పుడు చూడు ఏం తిన్నాం, ఏం తాగాం, దానిని బట్టే ఆశీర్వాదం లెక్క పెట్టుకుంటున్న జీవితమా? అయ్యో, అది జీవితమే కాదు. ఎంత సంపాదించుకుంటున్నా, కొంతమంది ఇలా చెప్పుకుంటాం, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు ఇంత సంపాదిస్తున్నారు, మా పిల్లలు 5 లక్షలు సంపాదిస్తున్నారు. దేనికి? ఎందుకు ఆ డబ్బు? కడుపుకేగా. కడుపే వారి దేవుడిగా ఉందా? అయ్యో, అది నష్టకరమైన జీవితం అమ్మా. అంటే ఏమి సంపాదించకపోతే ఓకేనా? కాదు, అది కాదు దాని అర్థం. మరి ఏంటి? మనం ఏం అర్థం అవ్వాలి? రండి చూద్దాం. 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. ఆ లెవెల్లోనికి మనం రావాలి. ఇంకా ఏం చెప్తున్నారు? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ లెవెల్కి రావాలి, ఈ పాకానికి రావాలి. యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. పలుకుదాం ఆ మాట. యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. అది సంపాదించుకోవాలి అంటే సమస్తమును కూడా నష్టముగా ఎంచుకోవాలి. లేకుండా అది సంపాదించుకోలేవమ్మా. ఒక పిల్లవాడి నోటిలో తేనెపీక, తేనెపీక తెలుసా? తెలుసా? పాలపీక వేరు, తేనెపీక వేరు. తేనెపీకలో పాలుంటాయా? ఉండదు, ఉండవు. ఇప్పుడు పాలు పట్టించాలని వచ్చావమ్మా, నోట్లో ఆల్రెడీ తేనెపీక ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పాలు ఎలా పట్టించాలి చెప్పండి? తేనెపీక తీసేస్తేనే పాలపీక పెట్టడం సాధ్యమవుతుంది. ఎగ్జాక్ట్గా అదే రీతిగా ఈ లోకంలో మనం ఏవేవైతే లాభకరం అనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా నష్టమని ఎంచుకుంటేనే నిజముగా లాభకరమైనవేవో మన కంటికి కనిపిస్తాయి, మన కన్నులు చూడగలుగుతాయి, మన జీవితం గ్రహిస్తుంది. వారి కడుపే వారి దేవుడు అని వెళ్తున్న జీవితాలు నాశనమునకు వెళ్ళిపోతాయని వాక్యం చూపిస్తున్న సత్యం. మరి ఏం చెయ్యాలి? మరి ఎలా? ఏం చెయ్యాలి అంటే ఒకటే దారి. ఏంటి తెలుసా? వాక్యం అనే పాల కొరకు అప్పుడే జన్మించిన శిశువా? అర్థం ఏంటి? అప్పుడే క్రీస్తులోనికి వచ్చావా? వాక్యం అనే పాలను అపేక్షించు. చిన్నపిల్లలు ఎలా అయితే వాక్యం తాగుతారు, వాక్యం వింటారు, పాలు తాగుతారు, విసర్జించాల్సిన విసర్జించేస్తారు. 2 రోజుల నుంచి యూరిన్ వెళ్ళలా పిల్లలు, అది కూడా ప్రాబ్లమే. 2 రోజుల నుంచి మోషన్ వెళ్ళలా, అది కూడా ప్రాబ్లమే. అలాగనే అప్పుడే జన్మించిన శిశువు క్రీస్తులో పుట్టామనుకోండి,
2 రోజుల నుంచి ఏ గుణం విడిచిపెట్టలే. అది కూడా ప్రాబ్లమే తెలుసా? మనం మన గుణాలను విడిచిపెడుతూ వాక్యంను తీసుకుంటూ ఉండాలి. పాలు తాగుతున్న కొద్దీ యూరిన్ ఎలా వస్తుందో, పాలు వాక్యం వింటున్న కొద్దీ మనం ఏది విడిచిపెట్టాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు పాలు తాగిన అనుభవంలోకి నువ్వు ఉన్నావా? వెళ్ళావా? అటువంటి ఫేజ్ నీ జీవితంలో ఉందా? 6 నెలల పాటు ఇంకే పని లేదు. కేవలం పాలు తాగడం మాత్రమే పని. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి, తీసుకోవాల్సింది తీసుకోవాలి. ఇదిగో కొత్తగా జన్మించిన ఒక శిశువుని పోలి సత్యమును తీసుకుంటున్న ఒక శిశువు అప్పుడే గ్రహింపులోనికి వచ్చిన విషయమును బట్టి ఇటువంటి జీవితం ఉండాలి. లేదా నష్టపోతాం. కోటి విద్యలు కూటి కొరకే అని పరిగెడుతున్న జీవితాలు, లక్షలు లక్షలు పోసి ఏమేం సంపాదించుకుంటున్నాం? కోట్లు కోట్లు సంపాదించుకొని క్రీస్తు యొక్క జ్ఞానం కనుక లేకపోతే అవన్నీ నష్టమే తెలుసా? ఎంతో సంపాదించుకున్న పౌలు రాస్తున్న మాటలు ఇవి. పౌలు ఏమన్నా చిన్నవాడా? కాదు. డబ్బు లేనివాడా? కాదండి. ఆ కాలంలోనే ఎంతో డబ్బున్న వాళ్ళు. పేరు ప్రఖ్యాతలు లేవా? అయ్య బాబోయ్! వాళ్ళు దారిలో వస్తుంటే వాళ్ళకి ప్లేస్ ఇవ్వడానికి ఎంతమంది తప్పుకుంటారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు పరిసయ్యులండి. గమలీయేల్ దగ్గర నేర్చుకుంటున్నాడు అప్పటికే. గమలీయేల్ దగ్గర శిష్యుడై ఉన్నాడు అప్పటికే. ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడు, అనింద్యుడు, హెబ్రీయుడు, బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలీలో ముఖ్యుడు. ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. దేనికి? అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఈరోజు క్రీస్తుని గురించిన జ్ఞానం కొరకు నువ్వేమేం విడిచిపెడుతున్నావు? నువ్వేమీ విడిచిపెట్టకుండా, నీ అహం కూడా విడిచిపెట్టకుండా క్రీస్తుని సంపాదించుకుంటున్నాను అనుకుంటే అది మోసం అమ్మా. క్రీస్తు యొక్క జ్ఞానంను సంపాదించుకోవడానికి అన్నిటిని పెంటగా ఎంచుకున్న పౌలు ఈరోజు మనకి మాదిరిగా నిలబడుతున్నారు. చిన్నప్పటి నుంచి మనం కడుపుకి ఏమేమి ఎలా ఎంత శ్రద్ధగా పెడుతున్నామో ఈరోజు అంతకంటే ఎక్కువ శ్రద్ధ ఆయన జ్ఞానం కొరకు పెట్టాలి. పాలు తాగుతున్న పిల్లవాళ్ళు ఎలా అయితే పాలు పట్టించడానికి పెద్దవాళ్ళు కష్టపడతారో, తాగడానికి వాళ్ళు, పెట్టడానికి పెద్దవాళ్ళు ఎలా కష్టపడతారో, అలా అప్పుడే పుట్టిన శిశువులకు, అంటే అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన పిల్లలకు అటువంటి వాతావరణం కల్పించాలి. వాక్యం 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 వాక్యం. అవును, ఎప్పుడూ వాక్యమే. కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం బలమైన ఆహారం, ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఇంకా బలమైన ఆహారం, ఇంకా బలమైన ఆహారం, పుష్టి కలిగిన ఆహారం పెట్టి వాక్యంలో ఎదిగింపచేసి బలమైన సైనికులను తయారు చేయాలి. బలమైన సైనికులు తయారవ్వాలి. అబ్రహాం ఇంటిలోనే అలవర్చబడిన 318 మంది సైనికులు ఉన్నారట. ఏంటండి? లెవెల్ ఏంటి? 318 సైనికులా? అంత బలవంతులా? యుద్ధమునకు కూడా వెళ్ళగలిగిన వారు ఉన్నారా? ఈరోజు ఒక ప్రశ్న, మన ఇంటిలో అటువంటి సైనికులు తయారవుతున్నారా? మన ఇంటిలో అటువంటి సైనికులు తయారవుతున్నారా? అవ్వాలి. మనం అలా తయారవ్వాలి. మన పౌరస్థితి
పరలోకంలో ఉంది. దాని కొరకు తయారవ్వాలి అంటే ఈ లోకంలో ఉన్న యుద్ధాలు దేంతోనో కాదు, భూ సంబంధమైన వాటితోనే. నీ శత్రువు ఇంకొకటి ఏదో కాదు, నీ శరీరమే. ఆయనకు దేవాలయముగా మారక నీ శరీరం నీ శత్రువే. ఆయనకు దేవాలయంగా మారిందా అది మేలు. ఎగ్జాంపుల్ చూడండి, ప్రార్థనకి లేవాలంటే శరీరం చెప్తే వద్దు వద్దు, పడుకో 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 పడుకో. నువ్వు దాన్ని విదిలించుకొని దాన్ని కూడా రేపి లేపి వచ్చి వాక్యంలో కూర్చుంటేనే నువ్వు ప్రార్థనలో ఉండగలవు కదా. అంటే అక్కడ నువ్వు జయించావని అర్థం అమ్మా. రోజంతట్లో ఒక్కసారే పాలు పట్టించి ఊరుకుంటామా పిల్లలకి? కాదు కదా. 10 నిమిషాలకు ఒకసారి, పావు గంటకు ఒకసారి ఇస్తాం కదా. అలాగనే వాక్యం కూడా చేరాలి తెలుసా. ఈరోజు నుంచి మన మైండ్ సెట్ మారాలి. ఉదయం చదువుకున్నానండి 2 వచనాలు కాదు, 24 గంటలు దీవారాత్రములు వాక్యంలో ఉండి అనుభవంలోనికి వెళ్ళమని వాక్యం చెప్తుంది. అలా వెళ్ళకపోతే మనం నష్టపోతాం. అలా వెళ్ళాలి అంటే నువ్వు లాభం అనుకుంటున్న వాటికి నీ కన్నులు తెరవబడి అవి నష్టంగా కనపడాలి, ప్రభు కొరకు నిలబడాలి. మరి అనిపించవచ్చు, అంటే ఏంటండి మేము ఈ లోకంలో బతకద్దా, తిండి తినద్దా, మా కడుపే మాడి దేవుడు అంటే ఇవన్నీ వదిలేయాలనా ఏంటి అనిపించవచ్చు. కాదు, దాని అర్థం అది కాదు. పొరపడద్దు. చదవండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం నుండి. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. ఏంటట అంటే వదిలేయమనా? అంటే భార్యలను వదిలేయమనా? కాదండి. ఇంతవరకు భార్యలనే నువ్వు నెత్తిమే పెట్టుకొని తిరిగావు కదా, అది కాదు. నీ దేవుణ్ణి నెత్తిమే పెట్టుకొని తిరుగు. భార్యలు ఉన్నా లేనట్టుగానే నువ్వు ఆధారపడకు, ఉండు, అలా ఉంచు, పర్వాలేదు. నువ్వు ఫస్ట్ దేవుళ్ళకి రా, వాళ్ళు కూడా నీతో పాటు వస్తారు. అందరికీ వాక్యమే ముఖ్యమై మారాలి. ఏడ్చువారు ఏడవనట్టు. ఎప్పుడు చూడు నా సమస్య అది, నా సమస్య ఇది అనుకుని ఏడుపు పెట్టడం కాదు. నువ్వు ఏడుస్తున్నా ఏడవలేనట్టు బ్రతకాలి. ఈ లెవెల్ అర్థం చేసుకోండి. సంతోషపడువారు సంతోషపడనట్లు. నీకు దేన్ని బట్టి సంతోషం ఉందో ఆ సంతోషాన్ని 10 మందికి చెప్పుకొని ఎంత సంతోషించినా అది ఈ లోక సంబంధమైన విషయాలే అయితే అవి వ్యర్థం. నీ సంతోషం పరలోకంలో బట్టి, పర సంబంధమైన విషయములను బట్టి పరిపూర్ణమవుతుందా అది మేలు. నీ సంతోషం పరిపూర్ణమగునట్లు వాక్యం కూడా నిన్ను, నీ సంతోషాన్ని స్థిరపరుస్తుంది తెలుసా. సంతోషం పరిపూర్ణం అవ్వడం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా నేర్చుకుందాం. కానీ ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. నువ్వు ఏడుస్తున్నావా, ఏడవనట్టు బ్రతుకు. నువ్వు సంతోషపడుతున్నావా, సంతోషపడనట్టు బ్రతుకు. మరి ఎలా ఉండాలండి? కొనువారు తాము కొనినది తమది కానట్టు. ఒకరు ఏదైనా కొన్నామంటే 10 మందికి చూపించుకొని దాన్ని బట్టి అతిశయపడతాం, సంతోషపడతాం. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? కొనినా సరే అది నీది కాదన్నట్టు బ్రతకమంటున్నారు. ఎందుకట? ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. మీకు సంఘమును బట్టి చింత తప్ప ఇంకే చింత వద్దు.
విడిచిపెట్టేసేయండి అన్ని చింతల్ని అని చెప్తున్నారండి. మీ సంతోషం కానట్టు, మీ ఏడుపు కానట్టు, మీరు ఏదైనా కొన్నారా అది కొనలేనట్టు, లోకాన్ని చాలా అనుభవిస్తున్నారా అనుభవించలేనట్టు బ్రతకండి. అంటే మీ హృదయానికి మీ శరీరానికి సంబంధమే ఉండకూడదు. మీ హృదయం ఏది చెప్తే మీ శరీరం అది వినేటట్టు ఉండాలి. మీ శరీరం చెప్పినది మీ హృదయం వినేటట్టు ఉండకూడదు. మీ కడుపు టేమ్ చేసుకోవాలి. కడుపుని టేమ్ చేసుకోవడం అంటే ఎలా? చూడండి, యేసుప్రభు విషయంలో ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ఉపవాసం ఉన్న దినాలు గమనించండి. అని ఆకలి గొనగా శోధకుడు వచ్చాడా? శోధకుడి దగ్గరికి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్లారా? అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే టెస్ట్ చేసుకో అని చెప్పి దేవుని ఆత్మనే యేసుక్రీస్తుని అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళారట. అలా ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి చెప్తున్న మాట ఏంటి? రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినే అని. నా కడుపు నాకు దేవుడు కాదని నిరూపించారు అక్కడ దేవుడు. యేసు ప్రభు చెప్పిన మాట, మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును జీవించును అని చెప్పారండి. చెప్పి వాడు చెప్పిన పనికి మాలిన పని చేయలేదు. రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినలేదు. రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినలేదు. దయచేసి అర్థం చేసుకుందాం. ఏవి లాభకరం అనుకుంటున్నాం, ఏవి నిజంగా నష్టం, ఏవి నష్టకరంగా కనపడాలి? వివేకం కావాలి. చెప్పండి, ఏం కావాలి? వివేకం కావాలి. వివేకం అంటే ఏంటి? గ్రహింపు శక్తి. అది కావాలి. అది లేకపోతే అర్థం చేసుకోలేము. జీవితం ఎటో వెళ్ళిపోతుంది. గమ్యం చేరాక వెనక్కి రాలేం. అందుకే సమయం ఉన్నప్పుడే ఈరోజు ఈ వాక్య భాగాలని ధ్యానిద్దాం, అర్థం చేసుకుందాం, ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. అంకుల్, లాభకరము అవన్నీ తండ్రితో సమానంగా పెంచుకోవాలి. క్రీస్తు కొరకే బతకాలి, క్రీస్తులోనే జీవించాలి, క్రీస్తులోనే ఉండాలి.